నమస్తే, వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ డివిజన్ పరిధిలోని ప్రైడ్ పార్క్ కాలనీ, సన్వే ఓపస్ కాలనీలో 5,20,00,000 రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు, డివైడర్, ఫుట్ పాత్, మంచినీటి పైప్ లైన్లు నిర్మాణ పనులకు పటాన్చెరు శాసనసభ్యులు గూడ మహిపాల్ రెడ్డి, అమీన్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, మాజీ కౌన్సిలర్లు, నాయకులు అమీన్పూర్ పటాన్చెరు సర్కిల్ పరిధిలోని ప్రతి కాలనీని అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడ మహిపాల్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. ప్రతి కాలనీలో సీసీ రోడ్లు, అంతర్గత మరుగునీటి కాలువలు, పార్కులు, వీధి దీపాలు, మంచినీటి పైప్ లైన్లు వేయడంతో పాటు అభివృద్ధిలో ప్రతి ఒక్కరిని భాగస్వాములు చేస్తున్నామని తెలిపారు. అమీన్పూర్ను గ్రామ పంచాయతీ నుండి మున్సిపాలిటీగా, మున్సిపాలిటీ నుంచి నగరపాలక సంస్థగా అప్గ్రేడ్ చేయడంతో పాటు దశాబ్దాలుగా ఆవిష్కృతంగా ఉన్న మంచినీటి సమస్యను పరిష్కరిస్తామని గుర్తు చేశారు. కార్యక్రమంలో అమీన్పూర్ మున్సిపల్ మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, ఇంజనీరింగ్ విభాగం డిఈ వెంకటరమణ, మాజీ కౌన్సిలర్లు ఉపేందర్, కొల్లూరు చంద్రకళ గోపాల్, నవనీత జగదీష్, బిజిలి రాజు, మాజీ కోఆప్షన్ సభ్యులు తల్లారి రాములు, సీనియర్ నాయకులు చౌటకురే బాలరెడ్డి, కొల్లూరు యాదగిరి, చౌటకురి మహిపాల్ రెడ్డి, సునీత, కాలనీ అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి, కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమము అలాగే సర్వే డివైడర్, టూ సైడ్ రోడ్స్ కూడా ఈరోజు కొబ్బరికాయ కొట్టుకోవడం జరిగింది. ఇది గతంలో నేను 2 నెలల క్రితం వచ్చి మాట్లాడడం జరిగింది. వాటర్ ప్రాబ్లం ఇష్యూ మీకు మేజర్ సమస్యలు చెప్పడంతో దాన్ని శాంక్షన్ చేసుకుని మనం ముందుకు రావడం జరిగింది. 3 కిలోమీటర్ల పైప్ లైన్, 1,90,00,000 చుట్టూ 2 కోట్ల రూపాయలతో ఈ పైప్ లైన్ నిర్మాణం చేయడం జరుగుతూ ఉంది. ఫ్యూచర్లో వాటర్ సమస్య అనేది ఉండకుండా ప్రాబ్లం సాల్వ్ అవుతా ఉన్నది. దాంతోపాటు 3,34,00,000 టూ సైడ్ రోడ్డు, మధ్యలో డివైడర్ సర్వే ముందున్న కొబ్బరికాయ ఏరియాలో మొత్తం 5,20,00,000 రూపాయలతో ఈరోజు తప్పకుండా అమీన్పూర్ అనేది చాలా పెద్ద ఏరియా, మినీ ఇండియాగా మారి ఉన్నాయి. పటాన్చెరు నియోజకవర్గంలో భాగంగా అమీన్పూర్ అనేది మేజర్ ఏరియా. అన్ని ప్రాంతాల వారు, అన్ని మతాల వారు ఇక్కడ ఉన్నారు. వాళ్ళంతా తెలంగాణ బిడ్డలే. వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి మీ ముందు వరుసలో ఉంటామని అందరికీ తెలియజేస్తాము. మౌలిక వసతులు, వాటర్ కానీ, కరెంటు కానీ, డ్రైనేజ్ కానీ, ఇంకా రోడ్స్ కానీ ఎటువంటి సమస్య మీ సోదరుడిగా, మీ శాసనసభ్యుడిగా నేను ఉన్నాను. తప్పకుండా వాళ్ళు మాజీ చైర్మన్ అయినా సరే, మాజీ ఎంపీపీ, డిప్యూటీ చైర్మన్ సరే, మాజీ కౌన్సిలర్ అయినా సరే, ప్రెసిడెంట్గా వాళ్ళు మీకు అందుబాటులో ఉంటారు. తప్పకుండా అధికారులతో డిస్కస్ చేస్తారు. అధికార యంత్రాంగం ఇంకా చక్కగా మనం చెప్పిన సమస్యలు ఎప్పుడే స్పందించి ముందుకు వచ్చి మన సమస్యలను పరిష్కరిస్తా ఉన్నాం. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి ఈ సమస్యలన్నీ పరిష్కరించినట్టయితే తప్పకుండా మీరు పొద్దున మార్నింగ్ అవర్స్ వేసి మీ ఉద్యోగాలు, మీ వ్యాపారాలు, మీ పిల్లల చదువులు సాఫీగా పోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎటువంటి సమస్యలు ముందు పెట్టండి, పరిష్కరించే మార్గంలో మీ సహకారాన్ని తీసుకొని ముందుకు పోతామని తెలియజేస్తూ, మాకు ఇంకా సిగార్జీ కంపెనీ